Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు హయాంలోనే తిరుమలలో దోపిడీ మొదలైందా? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని సామెత. ఏపీలో రాజకీయ ఆరోపణల వ్యవహారాలు అచ్చం అలాగే కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా ముందుకు వస్తే చాలు, గత 5 ఏళ్లలో వైఎస్ జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, నాశనమైపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి నేను ఇప్పుడు కష్టపడుతున్నా అనే పాచిపోయిన పాట పాడుతూ ఉంటారు. ఆయన బాటని అనుసరించడంలో పార్టీ నాయకులు 2 ఆకులు ఎక్కువే చదివారు. వారు ఆయనను మించిపోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల విషయంలో పట్టు శాలువాల ముసుగులో నకిలీ పాలియస్టర్ శాలువాలు కొనుగోలు చేసిన దందా 10 ఏళ్ల కిందట మొదలైందని టీటీడీ విజిలెన్స్ వారి నివేదిక చాలా స్పష్టంగా చెబుతూ ఉండగా, చైర్మన్ బిఆర్ నాయుడు మాత్రం 2019 తర్వాత ఇప్పటిదాకా ఎంత అవినీతి జరిగిందో కాకుల లెక్కలు చెబుతూ ఎక్స్లో పోస్ట్ పెట్టడం లేఖిగా ఉన్నదని ప్రజలు, భక్తులు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళితే తిరుమల తిరుపతి దేవస్థానాల వారు శ్రీవారి ఆలయానికి వచ్చే వివిఐపీలు, దాతలకు వేదాశీర్వచనం టికెట్టు కొన్న వారికి పట్టు శాలువాలు కప్పి సత్కరిస్తారు. ఈ శాలువాల సరఫరాను టెండర్ ద్వారా అప్పగిస్తారు. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లా నగరికి చెందిన విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ సంస్థకు 15,000 శాలువాల కాంట్రాక్ట్ అప్పగించారు. ఒక్కొక్క శాలువాకు 1,389 రూపాయల 15 పైసల ధరను నిర్ణయించారు. వీరు ఏళ్ల తరబడి సరఫరా చేస్తున్న శాలువాల నాణ్యతపై అనుమానాలు రావడంతో విజిలెన్స్ వారితో విచారణ చేయించారు. టెండర్ నిబంధనల్లో స్వచ్ఛమైన పట్టు శాలువాలు మాత్రమే సరఫరా చేయాలని ఉంటుంది. కానీ ఈ శాలువాలను పరీక్షించినప్పుడు అవి 100% పాలియస్టర్ అని తేలింది. పైగా వాటిపై సిల్క్ హాలోగ్రామ్ కూడా లేదని అధికారులు గుర్తించారు. వెనక్కి తవ్వితే కొన్నేళ్లుగా జరుగుతున్న అక్రమాలని గుర్తించారు. విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్తో పాటు వారి సోదర సంస్థలు తిరుమల ఫ్యాబ్రిక్స్, విఎం రాజా పవర్లూమ్స్లో అన్నీ కలిపి 2015-2025 మధ్యలో 54.95 కోట్ల విలువైన వస్త్రాలు సరఫరా చేసినట్లు విజిలెన్స్ తేల్చింది. 2015 నుంచి అక్రమాలు జరుగుతున్నట్టుగా విజిలెన్స్ లెక్క తేల్చగా, బిఆర్ నాయుడు మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 2019 నుంచి ఇప్పటిదాకా 80-90 కోట్ల అవినీతి జరిగిందని ఆయన అంటున్నారు. 2015 నుంచి జరిగిన దోపిడీని ఆయన ఎవరి ఖాతాలో వేయాలనుకుంటున్నారో తెలియడం లేదు. కానీ విజిలెన్స్ నివేదిక ప్రకారం తిరుమలేశుని భక్తులకు ఇచ్చే శాలువాల్లో దోపిడీ చాలా స్పష్టంగా చంద్రబాబు హయాంలోనే ప్రారంభమైనట్టు తెలుస్తోందని అంతా అంటున్నారు.